breathe in, breathe out, breathe in, breathe out, breathe in, last one, breathe out, breathe in. Now we will do forward bending. గాలి వదులుతూ ముందుకు వంగుతాం, గాలి పీలుస్తూ పైకి లేస్తాం. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, last one, breathe out, breathe in. Now we will do sideways stretching. కాళ్ళ రెండిటి మధ్య 1 మీటర్ డిస్టెన్స్, చేతులు భూమికి సమాంతరంగా ఉండాలి. గాలి వదులుతూ వంగి ఎడమ చేతిని తొడ మీద పెట్టి కుడి చేతిని పైకి పెట్టి కుడి చేతిని చూస్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఫాస్ట్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 లాస్ట్ వన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in. Now we'll do crossways. చేతులు భూమికి సమాంతరంగా, కాళ్ళ మధ్య దూరం 1 మీటర్. కుడి చేయి ఎడమ పాదం మీద, ఎడమ చేయి కుడి పాదం మీద. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, last one, breathe out, breathe in, breathe out, breathe in. Relax in శిథిల తాడాసన. కాళ్ళ రెండిటికి మధ్య 1 ఫీట్ డిస్టెన్స్. మీ పక్క వాళ్ళు తప్పు చేసినా మీరు కరెక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దండి. ఎవరికి శరీరానికి తగినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు, మీది మీరు గమనించుకోండి. యోగా అంటే మనల్ని మనం గమనించుకోవడం, పక్కన వాళ్ళని కాదు. 2 చేతుల మధ్య కొంచెం డిస్టెన్స్ ఇచ్చి, కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ ఇచ్చి శరీరాన్ని రిలాక్స్గా కళ్ళు మూసించండి. ఇప్పుడు మనము జాగింగ్ చేస్తాం. జాగింగ్ పొజిషన్, 2 చేతులు పిడికిలు బిగించి ఛాతి మీద ఉంచుకొని, మోచేతులు 2 ఛాతికి ఆనుకొని ఉండాలి. నెమ్మదిగా మునివేళ్ళ మీద మొదలుపెట్టి వేగాన్ని పెంచాలి. ఇది ఫస్ట్ వర్జన్, ఫస్ట్ వేరియేషన్. ఇప్పుడు మోకాళ్ళు ఛాతి వరకు వచ్చేలాగా వీలైనంత వేగంగా. ఇది సెకండ్ వేరియేషన్. మడమలు వెనక్కి తగిలేలాగా. ఇది థర్డ్ వేరియేషన్. మోకాళ్ళు క్రాస్ అయ్యేలాగా. ఫోర్త్ వేరియేషన్. నౌ ముఖధోతి, కాళ్ళ మధ్య 1 మీటర్ డిస్టెన్స్. ముందుకు వంగి గాలి ఫోర్స్ఫుల్గా నోటితో బయటికి బ్లో అవుట్ చేయాలి 3 సార్లు. ఓకే, రిలాక్స్. మనం ఇప్పుడు కూర్చొని చేసే వార్మప్స్ చేస్తాం. మోకాళ్ళ మీద ఫస్ట్ స్లోగా కూర్చొని, ఒక మోకాలికి ఇంకొక మోకాలికి 1 మూర దూరం మీ చేతిని పెట్టుకొని మూర కొలుచుకోండి. మోకాళ్ళ దగ్గర నుంచి 1 మూర దూరంలో చేతులు ఉండాలి. ఇది పొజిషన్ టైగర్ బ్రీతింగ్. ఫస్ట్ నెమ్మదిగా గాలి పీలుస్తూ పైకి తల వస్తుంది, గాలి వదులుతూ లోపలికి చూస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 లాస్ట్ వన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు టైగర్ స్ట్రెచ్చింగ్.
బ్రీత్ ఇన్ సేమ్, నెమ్మదిగా గాలి పీలుస్తాం, పైకి వస్తాం. బ్రీత్ అవుట్, ఫోర్స్ఫుల్గా గాలి బయటకు వదులుతాం. స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ వన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. ఇప్పుడు మనం పవనముక్తాసన్ సిరీస్ చేస్తాం. వెళ్ళకిలా నేల మీద పడుకొని ఎడమ కాలు మడిచి చేతులతో పట్టుకోవాలి. కుడి కాలు పైకెత్తి 5 రౌండ్స్ క్లాక్ వైజ్. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ. ఆపోజిట్ డైరెక్షన్. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ. ఇప్పుడు కుడి కాలిని మడిచి పట్టుకోవాలి, ఎడం కాలు రిలీజ్ చేయండి. కుడి కాలు మడిచి పట్టుకోవాలి, ఎడం కాలుని 5 రౌండ్స్ క్లాక్ వైజ్. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ. ఆపోజిట్ డైరెక్షన్. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ. రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు మడిచి చేతులతో బలంగా పట్టుకొని ముందుకి వెనక్కి శరీరము కదిలించాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. లాస్ట్ వన్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇప్పుడు సైడ్కి బెండ్ అవ్వడం. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. లాస్ట్ వన్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. రిలాక్స్ ఇన్ శవాసన ఫర్ ఏ వైల్. మీ కాళ్ళు 2 ఒకదానికొకటి దూరంగా ఉంచండి. మీ చేతులు శరీరానికి ఇరువైపులా కొంత దూరం ఇచ్చి అరచేతుల ఆకాశాన్ని చూసేలాగా తెరిచి ఉంచండి. శరీరంలోని అవయవాలన్నీ వదులుగా ఉండాలి, ఎటువంటి బిగుత్తనం ఉండకూడదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మీ పొట్టలో కదలికలు గమనించండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయాలి. నెమ్మదిగా 2 కాళ్ళు ఒకదానికొకటి దగ్గర చేసి కుడి చేతిని తల పక్కగా చెవికి ఆనిస్తూ పైకి చాచండి. ఎడమ కాలిని మోకాల వరకు మడిచి ఎడమ చేతిని పొట్ట మీదుగా కుడివైపుకు సపోర్ట్ ఇస్తూ నెమ్మదిగా పైకి లేయండి.
నమస్కార స్థితి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణో సత్యధర్మాయ ద్రష్టయే. నిలబడుకుందా? ఈ గ్యాప్స్ ఫిల్ చేసేయండి మేడం. మీరు ఇటు వచ్చేసేయండి, లేకపోతే ఒక నిమిషం మీరు అట్టే ఉండండి మేడం. మీరు ఇటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. లేదా మీ ప్లేస్లోకి మీరు వచ్చేసినా సరే. రెండోది మీ ప్లేస్ మీకోసం ఖాళీగా వెయిట్ చేస్తాను. లేదు సరిపోయి అంటే జిగ్జాగ్గా ఉండకుండా ఒక ఫార్మిటీ ఉంటుంది. ఓకే, కంఫర్టా మేడం? ఓకేనా? నమస్కార స్థితి. ఓం హ్రాం మిత్రాయ నమః. ఏకం, bend your upper body, breathe in, way, bend forward, breathe out. 3 knee, take your right leg backward. Chatvari, take your left leg backward, breathe out. Pancha, knee down, relax, breathe in, breathe out. Shata, chin down, మీ గడ్డాన్ని నేలకు తాకిచ్చి అష్టాంగాసన్. నవ, నీ డౌన్. సప్త, రైజ్ యువర్ అప్పర్ బాడీ, భుజంగాసన్. అష్ట, పర్వతాసన్. నవ, నీ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దశ, బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, ముందుకు రావాలి, చేతుల మధ్యలో ఉండాలి. అశ్వసంచాలనాసన్. మెల్లిగా చేతిని 2 చేతుల మధ్యకి తీసుకురండి. దశ, బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఏకాదశ, నమస్కార స్థితి. ఓం హ్రీం రవయే నమః. ఏకం, bend backward, breathe in. द्वे, bend forward, breathe out. 3 knee, take your right leg backward, breathe in. Chatvari, take your left leg backward, plank position, breathe out. Pancha, breathe in, breathe out. Shata, chin down. Ashtangasan, Kevala Kumbhaka, hold the breath. Sapta, raise your upper body, Bhujangasan. Ashta, Parvatasan, breathe out. Nava, knee down, breathe in, breathe out. Dasa, bring your right leg forward, Aswasanchalanasana. Ekadasha, bring your left leg forward. Dwadasha, Namaskara Sthiti. Relax. నమస్కార స్థితి. ఓం హ్రూం సూర్యాయ నమః.
ఏకం, బెండ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. ద్వే, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసన్, బ్రీత్ అవుట్. త్రీని, టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, అశ్వ సంచాలనాసన్. చత్వారి, టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, బ్రీత్ అవుట్, ప్లాంక్ పొజిషన్. పంచ, నీ డౌన్, మోకాలు నేలకు తాకిస్తూ శశాంకాసనంలో కూర్చోండి. ఇక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. షట, మీ గడ్డాన్ని ముందుకు తీసుకొచ్చి తాకిచ్చి మీ శరీరంలోని మోకాళ్ళు, చేతులు, మీ మునివేళ్ళు, ఇలాగ శరీరంలోని మీ హస్తాలు, మోకాళ్ళు భూమికి తాకించాలి. ఇది అష్టాంగాసన. సప్త, రైజ్ యువర్ అప్పర్ బాడీ, మీ పై భాగాన్ని మాత్రమే పైకి లేపండి. అష్ట, పర్వతాసన్, మీ పాదాలు నేలకు తాకిస్తూ మీ బొడ్డు భాగాన్ని చూడాలి. నవ, మోకాల మీద కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. దశ, మీ కుడికాలు ముందుకు తీసుకురావాలి, చేతుల మధ్యలో పెట్టాలన్నమాట. ఏకాదశ, రెండో కాలు కూడా ముందుకు తీసుకురండి, పాదహస్తాసన్. రెండు కాళ్ళు ముందుకుంటాయి, కుడికాలు ఉంది కదా దాని పక్కనే ఎడంకాలు వస్తుంది. ఏకాదశ, ద్వాదశ, నమస్కార స్థితి. నమస్కార స్థితి. రిలాక్స్. ఓం హ్రైం భానవే నమః. ఏకం, బెండ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. ద్వే, బెండ్ ఫార్వర్డ్, బ్రీత్ అవుట్. త్రీని, టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. చత్వారి, టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, బ్రీత్ అవుట్. పంచ, నీ డౌన్, breathe in breathe out. Shata, chin down, hold, kevala kumbhaka. Sapta, raise your upper body, breathe in. Ashta, breathe out, Parvatasan. Nava, breathe in breathe out, knee down, మోకాళ్ళ మీద కూర్చొని శశాంకాసన. దశ, బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఏకాదశ, బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ద్వాదశ, నమస్కార స్థితి. ఓం హ్రౌం ఖగాయ నమః. ఏకం, బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్వర్డ్. ద్వే, బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. త్రీని, టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. చత్వారి, టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, ప్లాంక్ పొజిషన్. పంచ, నీ డౌన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Shata, chin down. Sapta, raise your upper body, మీ శరీర పై భాగాన్ని మాత్రమే పైకి లేపండి. అష్ట, పర్వతాసన్. నవ, నీ డౌన్. దశ, బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, మీ కుడి కాలును ముందుకు తీసుకొచ్చి చేతుల మధ్యలో ఉంచాలి. ఏకాదశ, మీ ఎడం కాలుని కూడా ముందుకు తీసుకొచ్చి కుడి కాలు పక్కన పెట్టాలి. ద్వాదశ, నమస్కార స్థితి. రిలాక్స్. ఓం హ్రః పూష్ణే నమః. ఏకం,
bend backward. Dve, bend forward. Trini, take your right leg backward. Chatvari, take your left leg backward. Pancha, knee down. Sheta, chin down. Sapta, raise your upper body. Asta, Parvadasana. Gaze at your navel. Nava, knee down. Breathe in, breathe out. Dasa, bring your right leg forward. Ekadasa, bring your left leg forward. Namaskara sthiti. రిలాక్స్ ఇన్ శిథిల తాడాసన. కాళ్ళ రెండిటి మధ్య ఒక అడుగు దూరము. చేతులు శరీరానికి ఇరువైపులా వదులుగా ఉండాలి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. మీ శరీరంలో ఎటువంటి బిగుతుతనము ఉండకూడదు. శ్వాస తీసుకునేటప్పుడు మీ కడుపులో కలిగే కదలికల్ని గమనించండి. Okay, relax, come to Tadasana. Now we will do standing asanas. First we will start with Ardhakati Chakrasana. So right side మనము స్టార్ట్ చేస్తామంటే లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. మన స్ట్రెచ్ రైట్ సైడ్ వస్తుంది. ఈ స్థితిలో ఉన్న దీనికి ఫస్ట్ 2 స్టెప్స్ స్థితిలోకి వెళ్ళడానికి, 2 స్టెప్స్ బయటికి రావడానికి. సో మొత్తం 4 స్టెప్స్. ఏకం అన్నప్పుడు మన కుడి చేతిని పైకి తీసి చెవి పక్కగా సాచి పెట్టాలి. కుడి చేయి, నా కుడి చేయి ఇది, మీ కుడి చేయి మీరు పెట్టాలి. ఓకే. ద్వే అన్నప్పుడు ఎడం వైపుకు వంగుతూ వీలైనంత స్ట్రెచ్, పక్కకు స్ట్రెచ్ ఉండాలి. అంటే ముందుకు కానీ వెనక్కు కానీ కాకుండా పక్కకు వంగేలా చూసుకోండి. ఓకే, స్టార్ట్ చేస్తాం. 3 మళ్ళీ నిలబడతాం, చత్వారీలో రిలీజ్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. ఏకం, ద్వే, బెండ్ లాటరల్. వీలైనంత వంగండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, లేదు వంగినప్పుడు ఇబ్బందిగా ఉన్నవాళ్ళు వీలైనంత వరకు మాత్రం వంగండి, లేదా నార్మల్ స్థితిలో నిలబడండి. 3 నిటారుగా నిలబడండి. చత్వారి, మీ చేతిని ముందు స్థితికి తీసుకురండి, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ప్రతి ఆసనాకు కాంప్లిమెంటరీ ఉంటుంది. కొన్ని ఆసనాలు సెల్ఫ్ కాంప్లిమెంటరీ. మనము ఒకవైపు చేస్తే దాన్ని ఆపోజిట్ చేయాలన్నమాట. ముందు కొంగితే వెనక్కి, కుడి కొంగితే ఎడమకి, అలాగా. సో ఇప్పుడు మనం కుడి కొంగాం కాబట్టి ఇంకా ఎడమ వైపు. ఏకం. ఇప్పుడు రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ద్వే, బెండ్ రైట్ సైడ్. మీకు స్ట్రెచ్ ఎడమ వైపు వస్తుంది. మీకు తెలియాలి బాగా స్ట్రెచ్ అనేది. 3 నిటారుగా నిలబడండి. చత్వారి, చేతిని రిలీజ్ చేయండి. నార్మల్ స్థితి. వంగినప్పుడు చేతిని ఇలా ఉంచకూడదు. చెయ్యి ఎప్పుడు నిటారుగా ఉండాలి. మన శరీరం కూడా మనం వంగాలి అనేసి ఇలా ముందుకు వంగిపోవడం, ఇలా వెనక్కి వంగిపోవడం చేయకూడదు. వీలైనంత పక్కకు జస్ట్ ఇట్లా స్ట్రెచ్ చేస్తాం. మనకి మన చేయి దగ్గర నుంచి కింద పాదం వరకు మొత్తం నరాలు ఒకసారి లాగినట్టు అవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత. ఈరోజు నేను ఇంత వంగాను, రేపు ఇంకొంచెం వంగుతాను, అలా. ఓకే, ఇప్పుడు మనము అర్ధ చక్రాసన చేస్తాం. దీనికి కూడా 2 స్టెప్స్.
స్థితిలోనికి 2 స్టెప్స్ బయటికి రావడానికి. ఏకంలో చేతులు 2 ఇలా వేళ్ళన్నీ కలిపి ఉంచి నడుముకి సపోర్ట్గా వెనకగా పెట్టుకుంటాం. 2 చేతులు పెట్టినప్పుడు ఒక చేతికి ఇంకొక చేతి తాకడానికి అన్నట్టు వెనక్క బాగా స్ట్రెస్ఫుల్గా ఉండాలి. మనం ఒత్తి ఇలా పట్టుకోవాలి. వేలో నెమ్మదిగా వెనక్కి వంగాలి. మన శరీరం ఎంత వీలైతే అంత వెనక్కి వంచి నిలబడాలి. ఇది స్థితి. గాలి వదులుతూ వెనక్కి వంగుతాం. ఓకే. ఏకం, ద్వే, బ్రీత్ అవుట్, బెండ్ బ్యాక్వర్డ్, త్రీని, బ్రీత్ ఇన్, స్టాండ్ స్ట్రైట్, చత్వారి, రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఓకే. దీనికి కాంప్లిమెంటరీ పాదహస్తాసన. దీనికి 4 స్టెప్స్ స్థితిలోకి వెళ్ళడానికి, 4 స్టెప్స్ రిలీజ్ చేయడానికి. ఏకం, రైజ్ యువర్ హ్యాండ్స్ ప్యారలల్ టు ద గ్రౌండ్, బోత్ హ్యాండ్స్. నేను మైక్ పట్టుకున్నాను. దే రైజ్ ఫర్దర్, ప్లేస్ ఇట్ బిసైడ్ టు యువర్ హెడ్. 2 చేతులు తలకు ఇరువైపులా ఉండాలి. 2 చేతులు, ఒక చేయి కాదు. నేను మైక్ పట్టుకున్నా కాబట్టి ఇలా పెట్టి మాట్లాడుతున్నాను. 3ని భూమికి సమాంతరంగా శరీరము వంగాలి. చత్వారి, గాలి వదులుతూ ముందుకు పూర్తిగా వంగి మీ చేతులు పాదాలకు ఇరువైపులా ఉండాలి. పాదాలకు ఇటు అటు పెట్టాలి. మీకు సహకరిస్తే పూర్తిగా వంగి నేలకు హస్తాలను తాకించండి. లేదంటే వీలైనంత వంగండి. ఇది పాదహస్తాసన. షట, నెమ్మదిగా భూమికి సమాంతరంగా లేవండి. పూర్తిగా కాదు, భూమికి సమాంతరంగా సగం మాత్రమే. సప్త, నిటారుగా నిలబడండి. అష్ట, చేతులు భూమికి సమాంతరంగా రావాలి. నవ, చేతులు రిలీజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనము త్రికోణాసనం చేస్తాం. ఏకం, 2 కాళ్ళ మధ్య 1 మీటర్ డిస్టెన్స్. బాగా డిస్టెన్స్ తీసుకుంటే మీకు ఇది చేయడం ఈజీ అవుతుంది. అలాగే చేతులు భూమికి సమాంతరంగా 2 స్టెప్సే దీనికి. సో ఏకంలోనే కాళ్ళు చేతులు దూరం ఉంచుతాం. ద్వేలో బెండ్ అయ్యి కుడి చేతిని కుడి తొడ మీద పెట్టి ఎడమ చేతి వేళ్ళను చూస్తాం. ఎడమ చేయి పైకి వెళ్తుంది. ముందుకు వంగకూడదు, సైడ్కే వంగండి. ముందుకు శరీరం ఇలా బెండ్ అవ్వకూడదు. సైడ్కి ఎంత వీలైతే అంతే. ముందుకు వంగితే అది రాంగ్. 3ని నిటారుగా నిలబడండి. చత్వారి, చేతులు రిలీజ్ చేయండి. మేడం మీరు ఇలా ముందుకు వంగుతున్నారు, అలా వంగకూడదు. ఇంతే. ఇక్కడికి వంగితే ఇక్కడికే, కానీ ఇలాగ వంగిపోవాలి అని ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ వచ్చి 3 minutes. ఓకే. ఈరోజు లేట్గా స్టార్ట్ చేశాం కదా, మీకు పని ఉంటే మీరు బయలుదేరేయచ్చు. తనకు వర్క్ ఉంది. 8 అవుతా ఉంది. ఓకే. ఓకే. ఆపోజిట్ డైరెక్షన్. రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్ ప్యారలల్ టు ద గ్రౌండ్. బెండ్ లెఫ్ట్ సైడ్. గేజ్ అట్ యువర్ right hand fingers. 3ని come to standing position. Chatvari, release your hands. Okay. Come to normal స్థితి. కొద్దిసేపు శవాసనం వేస్తాం, పడుకునేది. శరీరాన్ని పూర్తిగా నేలకు అప్పగించండి. మీ కాళ్ళ మధ్య అడుగు దూరం ఉండాలి. మీ చేతులు ఆకాశాన్ని తాకేలాగా అరచేతుల్ని చాచి ఉంచి రిలాక్స్గా పడుకోవాలి. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీ శరీరానికి విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మానసికంగా మీ కాళ్ళ మునివేళ్ళ మీదకి తీసుకురండి.
మీ కాళ్ళ మునివేలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ 2 పాదాల మీదకి తీసుకురండి. మానసికంగా మీ 2 పాదాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ 2 కాళ్ళ పిక్క కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. రిలాక్స్, ఆరామ్ సే. మీ దృష్టిని మానసికంగా మీ 2 మోకాళ్ళ మీదకి తీసుకురండి. మీ మోకాళ్ళ చిప్పలకు విశ్రాంతి కల్పించండి. రిలాక్స్, ఆరామ్ సే. మీ దృష్టిని మీ 2 కాళ్ళ తొడ కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ పిరుదు కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. ఆరామ్ సే. మీ దృష్టిని మీ నడుము కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. విశ్రాంతి, ఆరామ్ సే. మీ దృష్టిని మీ వీపు క్రింది భాగం మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ వీపు పై భాగం మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. రిలాక్స్. మీ దృష్టిని మీ పొట్ట కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. రిలాక్స్. మీ దృష్టిని మీ ఛాతీ కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. విశ్రాంతి. మీ దృష్టిని మీ 2 చేతుల మీదకి తీసుకురండి. మీ 2 చేతుల కండరాలకు విశ్రాంతి కల్పించండి. విశ్రాంతి. మీ దృష్టిని మీ 2 భుజాల మీదకి మీ మెడ కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. ఆరామ్ సే. మీ దృష్టిని మీ ముఖం కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. రిలాక్స్, విశ్రాంతి. మీ దృష్టిని మీ తల వెనుక ఉన్న కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. విశ్రాంతి. మీ శరీరం మొత్తం వదులుగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. పూర్తి విశ్రాంతిని పొందుతూ ఉంది. ఈ విశ్వంలోని అనంత శక్తి మీ శరీరంలోని అణువణువుల ఉత్తేజాన్ని నింపుతూ ఉంది. మానసికంగా మీ సంసిద్ధతను తెలియజేయండి. మీ శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా మారుతూ ఉంది. మీరు ఎంతో ఉత్తేజంతో శక్తివంతులుగా మారుతున్నారు. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నెమ్మదిగా పైకి లేవడానికి ప్రయత్నం చేస్తారు.
ఫస్ట్ మీ ముని కాళ్ళ వేళ్ళను నెమ్మదిగా కదిలించండి. కాళ్ళ ముని వేళ్ళను నెమ్మదిగా కదిలించండి. మీ 2 పాదాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురండి. మీ 2 చేతుల్ని శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. మీ కుడి చేతిని మీ తల పక్కగా చెవికి ఆనిస్తూ పైకి చాచండి. మీ ఎడమ కాలుని మోకాళ్ళ వరకు మడవండి. మీ ఎడమ చేతిని మీ పొట్ట మీదుగా కుడివైపు సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేయండి. కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి. శాంతి మంత్రం చెప్పేద్దాం. ప్రతిరోజు లేవగానే మీరు కాన్షియస్గా గుర్తుపెట్టుకొని ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తాగి ఉండండి. ఎందుకంటే థ్రోట్ డ్రై అయిపోతుంది. యోగా ముందు మనము 30 నిమిషాల నుంచి నీళ్ళు తీసుకోకూడదు. కాబట్టి మనం గొంతు యోగా చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం. కొన్ని చోట్ల ఫోర్సబుల్ బ్రీత్ అవుట్ చేస్తాం. అది డ్రై అయిపోతే ఇలా కాపు, అది డిస్టర్బెన్స్. నెక్స్ట్ లేచేటప్పుడు కూడా యాంగ్జైటీతో లేదు. ఒకవేళ డీప్ స్లీప్లోకి వెళ్తే అది మంచిదే, మీకు హై ఎనర్జీ రిసీవ్ అవుతుంది కాబట్టి అది మంచిది. ఇంకొక 10 నిమిషాలు పర్లేదా? కంటిన్యూ చేయొచ్చు. ఎవరికైనా అర్జెన్సీ ఉందా? పర్లేదు కదా. ధ్యానం సార్ క్లాసెస్ చెప్తాను. అక్కడ కూర్చొని మాదయ్య ఒక 3-5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు కళ్ళు తెరవకుండా శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. వేళల్లో వేళ కలుపుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. శ్వాస మీద ధ్యాస. మన మనసులో గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచనలు వద్దు. కేవలం వర్తమానంలో, అంటే ఈ క్షణంలో మనలో హాయిగా జరుగుతూ ఉన్న సహజమైన శ్వాసను గమనించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసిన క్షేత్రంలో మనం ధ్యానం చేస్తున్నాం. బలరామకృష్ణులు ధ్యాన తప యోగాదులు ఆచరించిన క్షేత్రంలో మనం ధ్యానం చేస్తున్నాం. సుఖబ్రహ్మ మహర్షి పరివారం ధ్యానం చేసిన స్థలంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యమో! మనుష్యానాం సహస్రేషు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి 1000 మందిలో ఒకరు యోగులు అవుతారు, ధ్యానులు అవుతారు, ఆత్మజ్ఞానులు అవుతారన్నారు. ఆ 1000 మందిలో ఒకరమే మనం. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. పద్మావతి అమ్మవారి కోసం వెంకటేశ్వర స్వామి 12 సంవత్సరాలు ధ్యానం చేశారు. మనం కూడా ధ్యానం చేద్దాం. ఆఖరి 2 నిమిషాలు. శ్వాసానుసంధానం, చిత్తవృత్తి నిరోధం, విశ్వశక్తి ఆవాహనం, నాడీమండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం, ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అన్నారు అన్నమయ్య. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు వేమన. పుట్టుటయు శ్వాసతో, పోవుటయు శ్వాసతో. ఈ జీవితం కూడా జీవన్ముక్తులుగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా శ్వాసతోనే. శ్వాసే గురువు, శ్వాసే సత్యం, శ్వాసే నిత్యం.
ఓం నమో వెంకటేశాయ. మెల్లగా మీ అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళు తెరవకుండా. మెల్లగా మీ అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉండి మెల్లగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరిచి నమస్కారం చేసుకోండి. మన ఆత్మకు మనం ప్రణామాలు చేసుకుంటున్నాం. స్వస్తి. నమస్కార స్థితి. యోగేన చిత్తస్య పదేన వాచా యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవణం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మిన్ పతంజలిం ప్రాంజలిరాన్యతోస్మిన్ సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మీ హరి రెండు ఓం. చేతులు మీ వీపు వెనక ఎడమ చేతిలో కుడి చేయి వచ్చేలాగా పట్టుకొని గాలి వదులుతూ ముందుకు వంగి మనసులో కన్న తల్లిదండ్రులను, గోమాతను, భూమాతను, ఋషులను, మునులను, పతాంజలి మహర్షిని గుర్తుకు చేసుకొని ప్రణామాలు ఇవ్వాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పైకి కూర్చోండి. స్వస్తి. తీసుకుంటారు సార్ బీపీ చెక్. మేడం, మీరు ఎక్కువ ఫాస్టింగ్లు చేస్తారా? ఫాస్టింగ్ ఉండద్దండి. దేవుడు